నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। దాహర్తి ఆకలితో బాధితులు అల్లాడిపోతుంటే కనీసం ఒక మంచినీటి సీసా అయినా ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్యే ఎమ్మెగినూరు బీవీ జయనాగేశ్వరరెడ్డి। దాహర్తి ఆకలితో బాధితులు అల్లాడిపోతుంటే కనీసం ఒక మంచినీటి సీసా అయినా ఇచ్చారని ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులు ఏ ఒక్క వైసీపీ నాయకులు సహాయం చేయడానికి ముందుకు రాలేదన్నారు। దాహర్తి ఆకలితో బాధపడి అల్లాడుతుంటే కనీసం ఒక మంచినీటి సీసా అయినా ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు। ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల హెలికాప్టర్ వేసుకుని తిరిగిన జగన్ ఇప్పుడు ఓడిన తర్వాత మొదటిసారి ప్యాంటు పట్టుకుని నీళ్లలో దిగాడని విమర్శించారు। కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లడం ప్రజలందరూ గమనిస్తున్నారని, రాష్ట్రానికి ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా గాడిలో పెట్టే ఘనత చంద్రబాబుకే సాధ్యమని అన్నారు। చెప్పినటువంటి 100 యూనిట్ల సబ్సిడీ చేనేతలు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అమలు ఈ ప్రభుత్వంలో ప్రారంభమైంది। దానికి సంబంధించి ఈరోజు ఏడీ గారు ఎస్సీ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే చేనేతలకు సంబంధించినటువంటి వినియోగదారులందరూ కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతోంది। తద్వారా దగ్గర ఇక్కడ చూస్తే దాదాపు 1447 మంది ఇప్పటికీ ఉన్నారు చేనేతలు అని చెప్పి వినియోగదారుల లెక్క ఉంది మా దగ్గర। వాళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సబ్సిడీ లభించే విధంగా 100 యూనిట్లు లభించే విధంగా కార్యాచరణ చేస్తాం। నాట్ ఓన్లీ చేనేతలు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే బీసీల పక్షపాత అనే విధంగా ఈరోజు మీరు చూస్తే నాయి బ్రాహ్మణులు కానీ, ధోబీ ఘాట్లకు కానీ, రజకులకు కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు మొత్తం కూడా ఈ యొక్క సబ్సిడీ లభించేటట్టు ఈరోజు అందరినీ కూడా వినియోగదారులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఈ ప్రభుత్వం ద్వారా కరెంట్ ఏదైతే సబ్సిడీ కింద 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చే విధానాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను। అదేవిధంగా రెండవది ఏకైక ప్రాజెక్టు ఎమ్మెగనూరు టౌన్ నాశనమయ్యే విధంగా గుంతలుగా తవ్వి వదిలేసిన ఆ ప్రాజెక్టును తెచ్చిన ఘనత మీ వైఎస్ఆర్ పార్టీదే, మేము కాదని చెప్పము। ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్ తెచ్చింది మీరే। కానీ దానివల్ల ఎంతమంది చనిపోయారు? 5 ఏళ్లలో, 3 ఏళ్లలో, 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి చేయలేకపోయినారంటే మరి ఎవరి నిస్సహాయత వల్ల, ఎవరి చేతకానితనం వల్ల చెప్పండి। మరి అదే విధంగా ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాం, ఏదైతే గతంలో శాసనసభ్యులుగా కేశవరెడ్డి గారు ఉన్న రోజున నేను ఆ రోజు కూడా అడిగాను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎమ్మెగనూరు గడ్డ మీద కాలు పెట్టే ముందర ఇక్కడ కర్నూలుకి ఏం చెప్పారు? హైకోర్టు ఇస్తానన్నారు, రాజధాని। మరి ఆ రాజధాని హైకోర్టు ఎక్కడుంది? హెలికాప్టర్లో నుంచైనా మీకు కనిపిస్తా ఉందా? కనీసం మీకు దిగిన తర్వాత కనిపిస్తా ఉందా? మీరు చెప్పాలని చెప్పి అదే విధంగా మా ఎమ్మెగనూరు నియోజకవర్గం, మా పశ్చిమ ప్రాంతానికి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్డీఎస్ రైట్ కెనాల్ ని 2000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తే ఆ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరు మీద చంపేశారు। మరి ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేసుకోమని డిమాండ్ చేస్తే మరి ఏం చేశారు కేశవరెడ్డి గారు? ఆ రోజు వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అడుగుతారు అనుకుంటే వారు ఏదో బ్రిడ్జ్ అడిగి చిన్న 30 కోట్లు 40 కోట్లు తెరనేకలకు బ్రిడ్జ్ అడిగారు। మరి వారికి ఎంత ప్రాముఖ్యత ఏముందో నాకు తెలియదు, కానీ అది మంచి అనుకోండి చెడు అనుకోండి శాంక్షన్ చేయడం జరిగింది। నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుని ఆపమనో లేకపోతే కక్ష సాధింపు ధోరణితో ఆ ప్రాజెక్టుని వద్దనో మేము చేయలేదు। ఎందుకంటే ప్రజాధనాన్ని ఏదైనా కానీ ఎమ్మెగనూరు తెచ్చిన ప్రతి రూపాయిని కూడా వినియోగించుకోవాలా, అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలనేది నా ఆలోచన। అందుకే దాంట్లో భాగంగానే దాన్ని కొనసాగించమని చెప్పాను, అంతే తప్ప మీరు తెచ్చిన ప్రాజెక్టు మేమని చెప్పుకోలేదు కదా। మీరు తెచ్చిన పనుల్ని మేమని చెప్పి మేము పుట్టించిన బిడ్డలకు మీరు పేర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చి ఈరోజు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడడం అనేది వైసీపీ పార్టీకే చెల్లింది। నేను దయచేసి చెప్తున్నా, అనవసరంగా ఈరోజు అభివృద్ధికి సహకరించండి। అదేవిధంగా ఏదైతే మీరు పోగొట్టినటువంటి ప్రాజెక్టులు మళ్ళీ కార్యాచరణలో గాడిలో పెట్టి ఎమ్మెగనూరు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది। తద్వారా ఈరోజు దాంట్లో భాగంగానే ఏదైతే మీరు ఇచ్చిన ఉత్తుత్తి జీవోలు, అదే రకం ఆ జీవోల యొక్క పనితీరు ఈరోజు కార్యాచరణలో పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర చేయడం జరుగుతూ ఉంది।
ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలే కాదు, ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరున్నా కూడా, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, పూర్తిగా నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనుకబడిన వర్గాలకు ఈరోజు ఏదైతే కరెంట్ ఛార్జీల విషయంలో సబ్సిడీ ఇచ్చేటువంటి జీవోని ఎగ్జిక్యూషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేస్తూ, ఈ యొక్క తాగడానికి నీళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెగనూరు పట్టణానికి మళ్ళీ పూర్వవైభవం తెచ్చే విధంగా ఆ ప్రాజెక్టుని మళ్ళీ గాడిలో పెట్టి శాంక్షన్ చేసుకురావడం జరిగింది. ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున తాగడానికి నీళ్లు ఇంటింటికి కుళాయే కాకుండా 24 గంటలు ఆ నీళ్లు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టుని 2014 నుంచి 18 మధ్యలో నేను శాసనసభ్యుడిగా ఉన్న రోజునే శాంక్షన్ చేసుకుని వచ్చినటువంటి ఏదైతే ఏఐఐబి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉన్నటువంటి ప్రాజెక్టు 142 కోట్ల రూపాయలతో, ఆ రోజు 142 నుంచి 146 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేసి సోంప సర్కిల్లో పైలాన్ని ఆవిష్కరించి, ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మా హయాంలో తెచ్చినటువంటి ఆ ప్రాజెక్టును కూడా సిగ్గు లేకుండా మేము తెచ్చినామని చెప్పుకునే పరిస్థితి. నేను ఒకటే చెబుతున్నా వైసీపీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు చేసే తప్పుడు ప్రచారం, విష ప్రచారం, ఒక అవినీతి మానస పుత్రికైనటువంటి సాక్షి ఛానల్ను, సాక్షి పేపర్ను పెట్టుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తప్పుడు వార్తలు రాస్తూ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా మీరు ఆపుకోవాలి. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొట్టి చాలా పరిస్థితి ఏంటంటే 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఇప్పటికీ మీరు ఇంకా అదే విధానంతో తప్పుదో పట్టించాలని పోతే ప్రజలు హర్షించరు. ఏ ప్రాజెక్టు మేము శాంక్షన్ చేశామో ఈ రోజు శుభవార్త ఏమంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండగా ఆ ప్రాజెక్టుని సర్వనాశనం చేసి రివర్స్ టెండరింగ్ పేర్ల మీద